వెల్కమ్ టు పురాలోకల్. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది అనడంలో సందేహమే లేదు. అప్పటి వరకు సౌత్ లో మాత్రమే ఫాలోయింగ్ తెచ్చుకున్న బన్నీ పుష్ప తర్వాత పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. నేషనల్ లెవెల్లోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లోనూ గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ సినీ మ్యాగజైన్ ది హాలీవుడ్ రిపోర్టర్ కవర్ పేజ్ పైన స్థానం సంపాదించుకున్నాడు. సినిమా కోసం ఎంత దూరమైనా వెళ్లే బన్నీ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి లెగసీ, అయాన్, స్పార్క్ ఇలా రకరకాల టైటిల్స్ పరిశీలించగా చివరాఖరుకు ఓ మంచి టైటిల్ ను ఫైనల్ చేశారు. అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఈ చిత్రానికి రాకా టైటిల్ ను ప్రకటించారు. అలాగే పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇందులో బన్నీ అరగుండుతో, తోడేలు వంటి చేయితో నెగటివ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇది చూసిన అభిమానులు పోస్టర్ చాలా వైవిధ్యంగా ఉందని, బన్నీ లుక్ తో తమ కడుపు నింపేశారని చిత్ర యూనిట్ ను కొనియాడుతున్నారు. ఇందులో బన్నీ ద్విపాత్ర అభినయం చేస్తున్నట్లు ముందు నుంచి ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో నేడు రాక్షసుడిగా బన్నీ లుక్ ను వదిలినట్టే తెలుస్తుంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కథానాయక్ గా నటిస్తున్నారు. అలాగే మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఇందులో భాగం కానున్నారని తెలుస్తుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఇవే ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.